హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు కొర్రలతో పరమాన్నం చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ముందుగా కొర్రల్ని ఓవర్ నైట్ ఇలా నానబెట్టుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, నేను ఈ గ్లాస్కి కొంచెం ఉంటాయి, ఈ గ్లాస్ ఫుల్గా తీసుకున్నాను. అంటే మనం చాయ్ తాగుతాం కదా, ఈ గ్లాస్ ఫుల్గా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ గ్లాస్తో నానబెట్టుకున్న కొర్రల్ని మనం ముందుగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇలా స్టవ్ పెట్టుకున్నా. నేనైతే రైస్ కుక్కర్ పెట్టుకున్నా. కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఇవ్వండి ఫ్రెండ్స్, ఇందులో 1/2 లీటర్ మిల్క్. ప్రజెంట్ ఇవి వేడి చేసే ఉన్నాయి కాబట్టి కొంచెం సేపు బాయిల్ అయితే సరిపోతుంది. మీరు పచ్చిపాలు తీసుకోండి ఫ్రెండ్స్. దీన్ని బాగా వేడి చేసుకోండి పొంగినంత వరకు. పాలు మనం మరిగించుకుందాం. ఇంకోండి ఫ్రెండ్స్, పాలు చూడండి, మనకు పొంగు వస్తున్నాయి కదా, కనిపిస్తుందా మీకు? రైస్ కుక్కర్ కదా, నాకు కొంచెం లైటింగ్ తక్కువ ఉంది. చూడండి, ఇలా పాలు పొంగు వచ్చినప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ కొర్రల్ని అందులోకి వేసుకుందాం ఫ్రెండ్స్. పాలని కొంచెం లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకోండి. ఇంకోండి ఫ్రెండ్స్, కొర్రలు వేసుకున్నాం కదా, బాగా ఒకసారి కలుపుకొని, సేమ్ ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఉప్మా వండుకుంటాం చూడండి, అలానే బాగా ఈ మిల్క్ మొత్తం ఆ కొర్రలు పీల్చుకొని మనకి చిక్కబడతా ఉంటుంది. మీకు ఫ్లేమ్ సరిపోతే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియంకి అడ్జస్ట్ చేసుకున్నా మీకు సరిపోతుంది. స్టవ్ మీద నాకు రైస్ కుక్కర్ కదా, ఫ్లేమ్ సరిపోవట్లే, హైలో పెట్టుకున్నా. ఓకేనా? మూత ఏం పెట్టుకోవద్దు ఫ్రెండ్స్, మూత పెడితే పాలు కదా పొంగిపోతే. జస్ట్ ఇలానే ఉంచుకుంటూ కలుపుకుంటూ కుక్ చేసుకోండి, కుక్ అవుతాయి. ఇవ్వండి ఫ్రెండ్స్, చూడండి దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడుతున్నప్పుడు 250 గ్రామ్స్ బెల్లం యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను బెల్లం బైట్స్ ఉంటే యాడ్ చేస్తున్నా, అంటే 1/2 కిలో బెల్లం మనకు చెప్పాలంటే. ఈ బెల్లం అంతా కరిగి బెల్లంలో బాగా కుక్ అవుతాయి ఫ్రెండ్స్. ఈ కొర్రలు బాగా కుక్ అయితే మనకి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. అంటే షుగర్తో కూడా చేసుకోవచ్చు, కానీ బెల్లంతో మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇందులోనే ఎనర్జీ ఫుడ్ కదా బెల్లం, ఐరన్. కొర్రలు కూడా మంచి హెల్దీ రైస్, బాగుంటాయి. ఎవరికైనా కొర్రలు కావాలంటే ఈజీగా డీమార్ట్లో దొరుకుతున్నాయి ఫ్రెండ్స్, డీమార్ట్లో తెచ్చుకోండి. నేను డీమార్ట్లోనే తీసుకొచ్చాను. అవ్వండి, అదంతా చూడండి ఇలా సౌండ్ వచ్చి బాగా కుక్ అవుతున్నాయో. కొంచెం బెల్లం కరగనిద్దాం ఫ్రెండ్స్. ఇంకోండి ఫ్రెండ్స్, దగ్గర పడింది. ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నా. మాది గ్యాస్ లేదు కదా ఫ్రెండ్స్, అందుకని నేను కుక్ చేయలేదు. అంటే బౌల్స్ ఎక్కువ లేవు కుక్ చేయడానికి, అందుకని ఇంక ఇలానే వేసుకుంటున్నాయి. సారీ, గ్యాస్ ఉంటే నేను నార్మల్గా వేడి చేసి వేసేదాన్ని. వీటి మీద మనకి సపరేట్ అన్నీ గిన్నెలు ఉండవు కదా, కొంచెం ఇబ్బంది అవుతుంది. మీరు కొంచెం వేడి వేసుకుంటానా అంటే కొంచెం సపరేట్గా చిన్న కడాయి పెట్టుకొని ఇవన్నీ నేతిలో వేయించి వేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇలా కూడా వేస్తున్నా, ఇలా కూడా బాగానే ఉంటుంది. లేదంటే ఇలా వేస్తున్నా. అవునండి ఫ్రెండ్స్, ఇలాచి, ఇవన్నీ ఎంతో టేస్టీ కొర్ర పరమాన్నం రెడీ ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.